ఆహా తుకతు కొడుకుతానే ముక్కలు చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊరికి వచ్చిన హోలీ పండుగ సందర్భంలో చూడండి మా ఊర్లో కళ్ళు మండు ఎట్లున్నదా. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ మా ఊరు తాడి చెట్లు, మండు అంటారు. ఇది ఇవన్నీ గుడిసెలు కనబడుతూ ఉన్నాయి కదా, అక్కడ ఒక గుడిసె, అక్కడొకటి, ఇటన్నీ గుడిసెలు అన్నట్టు. ఇట్లా పెద్ద కళ్ళు మండవ మాది. దీని గురించి సపరేట్గా రేపు వీడియో చేస్తాం, మా కళ్ళు మండవ గురించి. ఈరోజు హోలీ పండుగ కాబట్టి మా ఇంటి దగ్గర అంటే మా పొలం దగ్గరికి అందరం వెళ్ళి మా ఊరు మొత్తం వెళ్ళి వంటలు చేసుకొని అక్కడనే తిని మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు. అక్కడనే మా వాళ్ళు ఒక యాటను వస్తూ ఉన్నారు, చిన్న దావత్ అన్నట్టు. అది ఈ వీడియోలో మీకు చూపిస్తా. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నా. ఓకే, ఇక వీడియో అయితే చూడండి. ఇప్పుడే నేను మా ఊరు తాడి చెట్ల దగ్గరికి వచ్చి కళ్ళు తాగుతాను. చూడండి కళ్ళు, ఇది 4 సీసాల బాటిల్ అంటారంట, పెద్ద థమ్స్అప్ బాటిల్. 4 సీసాలు లొట్టి, ఇది 4 గీతలు ఉన్నాయి కదా చూడండి. ఈ 4 సీసాలు లొట్టి అన్నట్టు. ఇది 100 రూపాయలు అన్నట్టు, సారీ 200 రూపాయలు, బాటిల్కి 200, మర్చిపోయాను నేను. ఈ లొట్టి పోతే ఇది నిండుతుంది అన్నట్టు. ఇప్పుడు వీడియో తీసేదానికి ఎవరు లేరు కాబట్టి కొంచెం కళ్ళు తాగి ఇక నేను మా ఇంటికి వెళ్తా. ఇక తర్వాత సంఘటనలన్నీ షూట్ చేస్తూ ఉంటా. ఆల్రెడీ ఒక రౌండ్ వేసిన తాళ్ళల్లో కళ్ళమండ దగ్గర. ఇప్పుడు ఇంటికి వచ్చిన అన్ని సామాన్లు రెడీగా ఉన్నాయి చూడండి. మా వాళ్ళు కొంచెం కోపం మీద ఉన్నారు చూడండి. ఒకసారి మన ఏటపిల్లేది, ఏటపిల్లి ఉన్నట్టున్నది అటు సైడ్ కనబడుతుందా. ఇప్పుడు ఇట్లకెళ్ళి ఒక ఆటో వస్తుంది, దాంట్లో ఈ సామాన్లన్నీ ఎక్కియాలి. మా ఊర్లో కోతుల పెడితే బాగున్నది, అక్కడ ఒకటి కోతి కనబడుతుందా, అది చూడండి కోతి. ఇవన్నీ పట్టుకొని మనం బాయికాడికి పోవాలి. అక్కడనే ఈ ఆటను కోసి వంటలు చేసుకొని తిని సాయంత్రం వరకు ఇంటికి రావాలి. ఇదే మన ఈరోజు షెడ్యూల్. కోతి డ్రమ్ము సాటుకు నీళ్ళు తాగుతుంది బకెట్లా చూడాలి. ఇట్లకి వెళ్ళి కూడా కోతి వస్తుంది. కళ్ళు తాగి మళ్ళీ కోతి బాయికాడికి పోతాను గొర్రెను కోసేదానికి. చూడండి మా పొలం ఎట్లున్నాయి ఇటు సైడు. మన పొలం కాడికి వచ్చేసాం చూడండి. ముంగట మా చిన్న బెటారియన్ పోతుంది. అక్కడ గుబురు మామిడి చెట్టు కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండ చంపుతుంది. చెట్ల కింద పోయితే చల్లగా ఉంటుంది. ఇంకా మొక్కజొన్న కంకులు కాలే మాయి. అమ్మయ్యా, మన అడ్డకాడికి వచ్చిన కింద పడ్డది సంచి తీరాళ్ళు. ఆహా, ఇది మన ప్లేస్ చూడండి. ఇవి మన సామాన్లు. ఇదంతా నీట్గా చేయాలి, కొంచెం నీట్గా చేయాలి. ఇదంతా చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక అమ్మును బాపు ఏటన్నరకే కాడున్నారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావాలి ఒకసారి. ఇక్కడ బాయికాడి నుంచి మళ్ళీ మన మెయిన్ వేరే బాయికాడికి వచ్చినాం. ఇక్కడ మన పొలాలు ఉంటాయి. అక్కడ ఒకసారి చూడండి వ్యూ, మొత్తం పచ్చని పొలాలే. అక్కడ మా బాపు ఉన్నాడు చూడండి, అది అండి మా బాపు. అక్కడి నుంచి వచ్చి దానికి నీళ్ళు కడతాను అన్నట్టు. ఏమల్లకి ఎన్ని నీళ్ళు పోవాలని సెడి చేస్తాండి అది. మన బోరు ఇక్కడ మా మర్రి చెట్టు కాంచెల్లి అక్కడికి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ దూరం, ఇంకా పైనే. అక్కడ 2 స్తంభాలు ఉన్నాయి కదా ఎదురుగా, అక్కడ మామిడి చెట్టు కాండి మన అసలు. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ గొర్రెను కోసి అక్కడ పట్టుకోవాలి మనం. ఈ మధ్యలో కొంచెం పర్సనల్గా, ఫ్యామిలీ పరంగా, ఇంకా బిజినెస్ పరంగా కొద్దిగా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేసిన, అందుకోసం వీడియో షూట్ చేయలేదు. యూట్యూబ్లో ఎట్లా ఉన్నదంటే రూపాయి ఖర్చు పెడితే మనకు వచ్చేది ఆట అనేది మిగిలినట్టున్నది. అంటే ఏదో ఒకటి వైరల్ కావడానికి చాలా టైం పడుతుంది. డిఫరెంట్ వీడియోలు చేస్తే వైరల్ అవుతాం. మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటే ఏం వైరల్ కావన్నట్టు. చూడండి ఇక్కడ నీళ్ళు పట్టుకోవాలి. ఇక్కడ ఉప్పలమ్మ గుడి అంటే మా పొలం దగ్గర. ఇప్పుడు ఈ మేక రెడీగా ఉన్నది.
మా బాపు అక్కడికి వెళ్తాడు. అక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ సాకలకు యాదగిరి మామని ఉంటాడు. ఆయన తీసుకొని వస్తే ఇప్పుడు ఆ గొర్రె ఉన్నది కదా ఇక్కడ ఈ చెట్ల సాటుకు అంటే చిన్న గుడి లాంటిది ఉన్నాయి కదా, అక్కడ ఇప్పుడు గొర్రెని కొడుతున్నట్టు మామ. ఇక ఇటు సైడ్ చూస్తే మన పొలం ఇది లాస్ట్ అక్కడ వరకు. అక్కడ ఉంది కదా, అక్కడ ఒర్రే అంటే వాగు అన్నట్టు, అదే అట్లా చెట్టు గుంపు ఉన్నాయి కదా, అదంతా వాగు. ఇట్లా పోతుంది వాగు, వర్షాకాలంలో వాగత్తే. ఇందాక మర్రి చెట్టు కాడ మనం బండి పెట్టినాం కదా, అక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాయి అన్నట్టు నీళ్ళు. మళ్ళీ అక్కడ నుండి అటు సైడ్ వెళ్తాయి అన్నట్టు పైకి. తాతలు అంతా ఒక దగ్గర చేసుకోకుండా 3 దిక్కులు వేసిండు. ఆగా మా ముసలోళ్ళు. సరే దేవుడు దయ వల్ల మనకి ఈ మాత్రం భూమి ఉన్నది. ఇంకా భూమి లేని వాళ్ళు అసలే ఇంకా చాలామంది ఉన్నారు. మా అమ్మను మా వైఫ్ అక్కడ అవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు కార్యక్రమానికి. ఇవి మా అన్న వాళ్ళవి ఎడ్లు. ఇది మన దారి. ఒకప్పుడు మా తాతలు ఉన్నప్పుడు ఇదంతా పెద్ద ఒర్రె, అంటే బండ్లు ఇట్లా పోయేది. ఇప్పుడు అంతా ఇక స్వార్థం ఎక్కువైంది మనుషులకు. పానం మంచిగా అమ్మా. హలో, పొయ్యి బ్రహ్మాండంగా మండుతుంది. అన్నానికి ఎసరు వేసాము. పొంగొస్తే దాంట్లో బియ్యం వేయడమే. చూడండి, మనం ఈ అడ్డల వాటర్ తీసుకొద్దాం. ఎట్లున్నదో ఒకసారి చూడండి. మా వాతావరణం పొలం దగ్గర అసలు మామూలుగా ఉండదు. ఇది మన పొలం. కొంచెం నీళ్ళు లేక అటు ఎండిపోయింది. అటు సైడ్ ఉన్నాయి కదా, ఈ సందర మనకు మోటార్ పోస్తూ ఉంటుంది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో మన పొలం దగ్గర. ఇది సూపర్ ఉంది కదా. ఇక్కడ మనం నీళ్ళు పట్టాలి. మంచిగా పొంగొచ్చింది వాటరు. మళ్ళా రైస్ వేస్తున్నాం, నానబెట్టిన రైస్. ఇవి ఇంకొక 15-20 డేస్ కావాలి. అంటే కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని కొద్దిగా సైజు పెద్దగా అయినాయి మొక్కజొన్నలు కంకులు. చూడండి, కరెక్ట్ ఉగాది వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత ఇక్కడికి వస్తే మంచిగా మొక్కజొన్నలు కంకులు కాల్చుకొని మంచిగా ప్రశాంతంగా ప్రకృతిలో ఎంజాయ్ చేయొచ్చు. కర్రీ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. ఇది అన్నం రెడీ అయింది. మన కర్రీ కొంచెం కడుక్కున్నాం ఫ్రెష్గా. ఇంకా కొంచెం కర్రీ పక్క తీసినాం నైట్ ప్రిపేర్ చేయడానికి. ఓ క్యాన్ ఉంది కదా, దీంట్లో ఇంకా సగం ఉంది. ఇక్కడ పొలం కాడికి రాని వాళ్ళు ఇంటి దగ్గర సాయంత్రం వస్తారు. మా తమ్ముడు ఇట్లా వాళ్ళకు ఇంటికాడ సాయంత్రం ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడైతే ఇక ఇక్కడ 4:30 వస్తుంది టైము సాయంత్రం. మా వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు. ఇంకా గొర్రెను కట్ చేసే కాడ ఇంకా కోడిని కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇంకెంతసేపు అవుతుంది ఇంకా స్టార్ట్ చేసేవారికి. మళ్ళీ సాయంత్రం కూడా ఒక 4 సీసాలు కళ్ళు చెప్పిన. అంటే ఇప్పుడు ఇందాక పెద్ద పల్లీలు తీసుకున్నాం కదా, అదే సేమ్ అలాంటి సైజు. చూద్దాం ఇక. మళ్ళీ అన్న ఫోన్ చేస్తాడు ఇంకొక 1/2 అవర్ అయితే. చూడండి ఎండకి ఎట్లా కనబడుతుందో చెట్ల ఆకులు. ఇదంతా మొక్కజొన్న చేను. టైం 5 అవుతుంది. 6 అయితే కరెంటు పోతుంది అంటాడు బాపు. వాటర్ ముందుగానే పట్టి పెట్టుకున్నాం. ఎంత ప్రకృతి ఎంత బాగున్నది చూడండి ప్రశాంతంగా. ఇప్పుడు మా బావ వాళ్ళకు మందు తేవాలి మనం. ఇది తెలంగాణ సాంప్రదాయం అన్నట్టు. మినిమం కళ్ళు మందు మాట వస్తుంది లేకపోతే. ఇంకా వేరే క్యాన్ ఉన్నదా బాబు? చాలు. ఆహా, తుకతు కుడుకుతానే ముక్కలు చూడండి. ఆహా, ఇవాళ తెలంగాణ దావత్. ఫ్రెష్ అరిటాకులు చూడండి.
ముదిరింది లేదా కానీ బాగుంది. ఈ నడిమి కడి ఇగో వీడికి ఇది ఒకటి, ఇది చిరిగితే 4 వక్కలు అవుతాయి, లేకపోతే గాలికే. తమ్ముడా వస్తాడు, దీంట్లో 2 చేద్దాం సాయంత్రం. ఇప్పుడు ఇంటికి తీసుకురావచ్చు కదా. 15కి కాల్ అయిపోతుంది, అమ్మాయి కాల్ చేయాలి, నేను అదే చూస్తాను. ఓకే, అంతా పూర్తయి పడుకునేసరికి 11:30 వస్తుంది. మిగిలిన విషయాల తర్వాత మాట్లాడతాం. బాయ్.